గుండాల కోన మా ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. వెలుగొండల శ్రేణుల్లో తిరుపతి జిల్లా చిట్వేలి మండలం పెద్దూరు గ్రామానికి సమీపంలో ఉన్నది. ఆహ్లాదకరమైన సుందరమైన ప్రాంతం. ఆకర్షణీయమైన జలపాతం ఉన్నది. ఫిబ్రవరి 21న నాకు అభిమాన కుటుంబం మెలిశెట్టి రాహుల్, ఆయన జీవిత భాగస్వామి కల్పన, ఆయన కుమారుడు జతిన్లతో కలిసి గుండాల కోన సందర్శించాను. గుండాల కోన మా స్వగ్రామం కే కందులవారిపల్లెకు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నా చిన్నతనంలో 50 ఏళ్ల క్రితం 2-3 దఫాలు కాలి నడకన వెళ్ళి సందర్శించాను. నాడు కాలి నడక మార్గం మాత్రమే ఉండేది. ఒళ్ళు పులకరించే ప్రకృతి సౌందర్యం, ఎత్తైన కొండ పైభాగం నుండి గుండంలోకి దూకుతూ కనివిందు చేసే వాటర్ ఫాల్స్ అత్యంత ఆకర్షణీయమైన దృశ్యం. సెలయేరులో ప్రవహించే స్వచ్ఛమైన చల్లటి నీళ్లు, నున్నటి రాళ్ల మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ దాటుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆ మధురానుభూతి మళ్ళీ గుండాల కోనకు వెళ్ళేలా చేసింది. ఈ దఫా వెంకట్రాజపల్లి నుండి కారులో వెళ్ళాం. మట్టి రోడ్డు వేశారు. ప్రయాణానికి సౌకర్యంగా ఉన్నది. గుండాల కోనలో చాలా మార్పులు చేశారు. గుండాల కోన కరకటేశ్వర స్వామి కోనగా కూడా స్థానికంగా ప్రాచుర్యం పొందింది. గుడులు నెలకొల్పారు. 2 పెద్ద షెడ్లు మరియు వాష్రూమ్స్ నిర్మించారు. వాహనాలు పార్క్ చేయడానికి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో ఆర్టీసీ బస్సులను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రత్యేక సందర్భాలలో మినహాయిస్తే మిగిలిన కాలంలో సోమ మరియు శుక్రవారాల్లో సందర్శకులను అనుమతిస్తూ అటవీ శాఖ వారు పెద్దూరు సమీపంలో గేటు ఏర్పాటు చేశారు. మట్టి రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేసి మరికొన్ని మౌలిక సదుపాయాలను కల్పించి గుండాల కోనను పర్యాటక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి.